యువర్ ఆనర్, బోస్ నేరస్తుడు కాదన్నదే సార్ నా వాదన. నేరం ఆరోపించబడ్డ బోస్ ని విచారించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఒక వ్యక్తి మంచివాడు కావడానికి చెడ్డవాడుగా మారడానికి అతను పెరిగిన వాతావరణమే కారణం. అది మీరే ఒప్పుకున్నారు. బోస్ పెరిగిన పరిస్థితులు ఏమిటి? అతని పసి మనసును కొంచెం అర్థం చేసుకోండి. తల్లి తండ్రి లేరు, అతను ఒక అనాథ. ప్రేమాభిమానాలు చూపించడానికి అతనికంటూ ఎవరూ లేరు. బోస్ కి మంచి చెడు చెప్పేవాళ్లు ఎవరూ లేనందువల్లనే అతను తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. బోసు మంచివాడని నేను చెప్పడం లేదు, అలాగని మార్చలేనంత చెడ్డవాడు కాడు. బోస్ కి కావాల్సింది అతను మారడానికి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని ఇవ్వమని కోర్టు వారిని కోరుతున్నాను. బోస్ మారడానికి ఈ కోర్టు ఇంతకు ముందే 3 సార్లు అవకాశం ఇచ్చింది అనుకుంటాను. 3 సార్లా 4 సార్లు? 4 సార్లు. 5 సార్లమ్మా, అబద్ధం చెప్తున్నాడు. ఎన్నిసార్లు అవకాశం ఇవ్వబడింది అన్నది ఇప్పుడు సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే అతని మీద నమ్మకం ఉందా లేదా అన్నదే. ఆ నమ్మకం నాకుంది. బోస్ కి 4 సార్లు కోర్టు అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అతనికి ఇప్పుడు ఇచ్చే అవకాశం వల్ల అతను ఖచ్చితంగా మారతాడని నేను నమ్ముతున్నాను. కనుక బోస్ ని క్షమించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాస్ మొదలెట్టాడు, నువ్వు మొదలెట్టు. అన్ని పెన్షన్ కేసులు డబ్బులు ఉండవు. వీడు ఓకే, టెస్ట్ చేసి చూద్దాం. లెక్కడు ఎంత ఒకటి పేపర్లు విజిటింగ్ కార్డులో ఉన్నా. మీ పర్సా? థ్యాంక్ యూ సార్. ఉన్న డబ్బంతా ఆమదం కొనే స్థలకు పట్టించావా? మీరు ఇంత కష్టపడి ఎవరి కోసం ఇలా వాదిస్తున్నారు? అతను నిజంగా మారుతాడని నాకు అనిపించడం లేదు. అందువల్ల ఈసారి బోస్ 250 రూపాయలు జరిమానా కట్టవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తోంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని కోర్టుకు రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను. అందుకని కద్దరు పంచా కద్దర్లా వేసుకుంటామంటారా? ఏదడిగినా సమాధానం రెడీగా ఉంచుకుంటాం. జడ్జి చెప్పింది గుర్తుందిగా? ఇక మీదట కోర్టుకు రాకుండా చూసుకో. అవును, పెద్ద జడ్జి సుత్తితో 2 దెబ్బలు కొట్టి సింపుల్ గా 250 రూపాయలు జరిమానా కట్టమని చెప్పాడు. దానికోసం నేను ఎంత కష్టపడుతున్నానో అతనికే తెలుసు. కానిస్టేబుల్ ని చెయ్యెత్తి కొట్టడం తెలుసు, ఫైన్ కట్టడానికి అంత ఫీల్ అవుతున్నావా? మీకు తెలియదు మేడం, ఆ పోలీస్ మన దగ్గరే మామూలు అడుగుతున్నాడు. ఇవ్వనంటే బెదిరిస్తున్నాడు మన దగ్గరే. అందుకనే నా స్టైల్లో 2 ఇచ్చాను. పంచ్ 4-5 పంచులు ఫినిష్. ఆ తర్వాత మీ ఫీజు ఎంతో? నేను ఏ రోజైనా ఫీజు అడిగానా? కానీ మీరు నా కోసం వాదించారు కదా. ఇంత చెప్పాక వద్దంటే నువ్వు ఫీల్ అవుతావు. ఆత్మాభిమానం ఒకటి. నీకు ఫైన్ కట్టింది 250, నా ఫీజు 150, మొత్తం 400 ఇవ్వు. థ్యాంక్స్. బోస్, ఇక మీదట తగాదాలు గొడవలు వదిలేసి మంచివాడిగా మారిపో. నేనా? నువ్వు తలుచుకుంటే చేయగలవు. బాయ్. ఏంటి బోసు ఆవిడేదో ఆత్మాభిమానం అది ఇది అంటోంది? కాజేసిన పర్సు ఖాళీ అయింది, దాని పేరే ఆత్మాభిమానం అనుకుంటా. ఓహో, ఆదాయం పోతే దాని పేరు ఆత్మాభిమానమా? ఆ మేడం వాదించిన దానికి 200 ఇచ్చిండొచ్చా? చిచి, అది కూడా ఎక్కువ. 100 రూపాయలు ఇస్తే హ్యాపీగా తీసుకెళ్ళిపోయేది. మనం కొట్టేస్తుంటే ఆడు కొట్టేసింది కదా. వదిలేనరా, పూలందేవి దగ్గరే 30,000 కొట్టేశారు. మన దగ్గర ఏమన్నా బిస్కెట్లు. థ్యాంక్స్, వస్తాం. మళ్ళీ కలుద్దాం. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన బోసు నిజంగా నిరపరాధి. సమయం సందర్భమే ఏ వ్యక్తినైనా నేరస్తుని చేస్తాయి. అవే బోసును కూడా నేరస్తుని చేసే. ఏంటా సమయం తెలీదా? సిగరెట్ తాగే సమయంలోనే బోస్ టెన్షన్ అవుతాడు. దానికెందుకు టెన్షన్? సిగరెట్ దొరికి ఆపు దొరకపోతే బోసు లాంటి వాడికి టెన్షన్ రాదా ఏంటి? సరే, ఆఫ్ దొరికితే? సిగరెట్ ఆపు దొరికాక ఫిగర్ దొరకపోతే ఇంకా టెన్షన్ కదరా. ఏదో సరదా జోకేసాను రోయ్, సీరియస్ గా తీసుకోకు. కానీ నిజంగా ఈ రోజు పద్మిని మేడం వాదనకి పడిపోయి ఆమె దగ్గర కొట్టేసిన డబ్బు ఆమెకే తిరిగి ఇచ్చాడు. ఏమంటారా? మేడం తీసుకుంటారు, నేను అనుకోలేదురా. కానీ సూపర్ గా ఆర్గ్యూ చేసింది కదా. ఏరా, ఆర్గ్యుమెంట్ మాత్రమేనా సూపర్, అందం కూడా సూపరేరా. ఏం ఫిగర్ గురు. ఎవరికి ఎంత తీసుకుంటుంది? ఎరా, చెక్ తీసుకుంటుందా క్యాషా? వదిలితే క్రెడిట్ కార్డు లో పే చేసేట్టున్నావు. ఎందుకు అడుగుతున్నావు? లేదు, ఆర్గ్యుమెంట్ కి అడిగాను. అలాంటి విషయాలు మనకు తెలియదురా. రే బోస్, ఆర్గ్యుమెంట్ కి డబ్బు మాత్రం ఇస్తున్నావా లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా? ఏమన్నా ఇక నుంచి ఆ మేడం గురించి ఏమన్నా అన్నావంటే నాకు డౌట్, మీ అన్న నీతో ఎందుకుంటలేదురా? ఎందుకు మీ అమ్మ మీ నాన్నతో ఉండడం లేదు? వీడికి ఇది కావాల్సిందేరా. ఇలా ఎంత మిగిలింది నువ్వు ఉంచుకో.
మళ్ళీ బోస్ మూడ్లోకి వచ్చా అడగాల్సిందే. ఏం కావాలి నీకు? మా అందరికి కూల్ డ్రింక్ కావాలి, పోయిస్తావా? నవ్వేశాడు. మా అందరికీ ముందు కావాలి, పోయిస్తావా? ఓకే. బోసు రేపు ఖర్చుకి డబ్బులు లేవు గురు. ఎక్కడైనా కొట్టేయచ్చుగా. ఇక్కడ ఎవరి జేబుల్లోనూ పర్సులు లేవే. కొంచెం చూడు. హలో, హౌ ఆర్ యూ? అదే కదా, మా బోసు కోసం మంచి నాటు దొరవేయండిరా. మహాజనులారా, మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన సాహసాన్ని ఇప్పుడు చూడబోతున్నారు. ఒక చిన్న అగ్గిపుల్ల మన వేలికి తగిలితేనే మనం విలవిల్లాడిపోతాం. కానీ ఈ యువకుడు ఇప్పుడు మన ముందే తన ఒంటికి నిప్పంటించుకుని అంత ఎత్తు నుంచి దూకి మిమ్మల్ని ఆశ్చర్యంలో ముచ్చెత్తబోతున్నాడు. అయ్యో పాపం చిన్న కూరాన్ని పండించుకుంటున్నాడే. అవునవును, 60 ఏళ్ళు వచ్చి వేస్ట్ గా ఉన్నారు. వీళ్ళకి పెట్టాలి నిప్పు. నీ పెళ్ళానికి పెట్టరా నిప్పేదో. నీ కూతురు నీకు చెయ్యి, నీకు పెడతా. నన్ను దాన్ని చేసుకోరా. మీ అన్నయ్య నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు. ఎంత 40,000 అండి. ప్రతిసారి చెప్పి పంపితేనే డబ్బు తీసుకొస్తావా? ఇంకెప్పుడు అలా జరగదండి. లెక్క చూసి చెప్తాను అందరికి. అలాగే సార్. వేణు, 40,000 లెక్క చూసుకో. బాలా, ఆట ఎలా జరుగుతుంది? మన కుర్రాళ్ళు గెలుస్తారా? గెలుస్తారు. వాడు శంకర్ కదా, భలే కొడుతున్నాడే. కొట్టడమా, అదరు కొట్టేస్తున్నాడు. పోయినసారి బెంగళూరు టీం ని తుక్కు రేగొట్టేశాడు కదా. తర్వాత మ్యాచ్ ఎవరితో ఆడుతున్నాడు? జిమ్ఖానా క్లబ్ వాళ్ళతో. నువ్వు పని చేయి, ఆ జింకానా క్లబ్ మీద 1,00,000 రూపాయలు పందెం కట్టు. తర్వాత ఆ ప్లేయర్ బ్యాట్స్మెన్ శంకర్ కి ఒక లెటర్ రాయి. ఆ లెటర్ లో ఎలా 1 ఓవర్లోనే 2 ఓవర్లా? ఒకే ఓవర్లో అవుట్ అవ్వాలన్నా. వాడికి 1 ఓవర్లోనే అవుట్ అవ్వాలని లెటర్ రాసి ఓడినందుకు 10,000 రూపాయలు ఇద్దాం. ఇలా చూడన్నా, మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే వాడు లొంగడు. వాడు ఆట కోసం ప్రాణమైనా ఇస్తాడు. రే, మాట్లాడకుండా నేను చెప్పినట్టు వాడికి లెటర్ రాయరా. అన్నా, బోస్ వచ్చాడన్నా. రాయ్. బోస్ మైక్ టైసన్. అన్నయ్య పిలిస్తేనే వస్తావా? బాక్సింగ్ చేద్దామా? చాలా రోజులైంది బాక్సింగ్ చేసి. వస్తావా? ఓ రౌండ్. కమాన్ కమాన్, కొట్రా కొట్టు, కొట్రా నన్ను. కమాన్ కొట్రా బోస్. ఏంటి వయసు అయిపోయింది అనుకుంటున్నావా? కొట్రా. కమాన్ పంచ్ మీ. కమాన్ కొట్టు, కొట్రా. బోస్ మీద చెయ్యిస్తావా? గాడిద. వాడు మనవాడరా. నీ బాక్సింగ్ స్టైల్ బాగుంది బాస్. లైఫ్ లో నన్ను ఎవడేలా కొట్టలేదు తెలుసా? సుబ్రాజ్ వాడు చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? నువ్వు దెబ్బలు తిని చూడు, అప్పుడు తెలుస్తుంది స్ట్రాంగ్ మ్యాన్. ఏంటని రమ్మనమాట? సుబ్రాజ్ నిన్ను నేనే ఒక విషయం కోసం రమ్మనరా. నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. మహారాణిపేటలో ఒక క్రికెటర్ ఉన్నాడు, వాడి పేరు శంకర్. అతనికి ఈ లెటర్ ఇచ్చి ఈ లెటర్ లో ఏం రాసిందో అలా చేయమని చెప్పు. ముందు మర్యాదగా చెప్పి చూడు. కుదరదు కుదరదని ఏమైనా మొండికేస్తే అప్పుడు నీ స్టైల్లో 2 పంచులు ఇవ్వు. జాగ్రత్త బాస్, నన్ను కొట్టినట్టు వాడిని కొట్టకో, చస్తాడు. అందులో ఏం రాసింది? దాని గురించి నీకెందుకు? ఇది అతనికి ఇవ్వాలి కదా, అందుకని ఏం రాసిందో తెలుసుకోవాలని. ఇందులో మీ అన్న రఘుకి శంకర్ వాళ్ళ అమ్మకి పెళ్లి జరగబోతోందని రాసింది.
నీకు ఈ పని చేయడం ఇష్టమా లేదా? ఇష్టమే. మరి చెయ్యి, అనవసరం ఎందుకు ప్రశ్నలు వేస్తావు? నువ్వు లాయర్వా? శుభరాజ్, నందు లెక్క సరిగ్గా లేదు. బాస్, నేను తప్పు చేయలేదు బాస్. నేను డబ్బుకు లొంగలేదు బాస్. నేను చెప్పింది నమ్మండి బాస్. వసూలైంది అంతే బాస్. ఆ డబ్బును అలాగే తీసుకొచ్చాను బాస్. బాస్, నన్ను ఏం చేయకండి బాస్. డబ్బు ఇవ్వను, ఏం చేస్తారంటున్నాడు? ఏరా పనికి మాలి నా కొడక, ఈ శోభరాజ్ దగ్గర నీ తెలివి చూపిస్తున్నావా? నేను అలా చెప్పను బాస్. ఏయ్! అయ్యో! ఫోన్. ఈ శోభరాజుని మోసం చేసిన వాడెవడు ప్రాణాలతో ఉండడని తెలిసి నన్నే మోసం చేస్తావా? ఈ విధవ డబ్బు కావాలని అడుగుంటే నేనే ఇచ్చేవాడిగా. అడిగినప్పుడు అడిగింది ఇవ్వలేదా? ఎవరికైనా తక్కువ చేశానా? చూస్తానని చెప్పండి రా. అందరినీ బిడ్డల్లా చూసుకుంటున్నానుగా. ఇంత చేసా నన్నే మోసం చేస్తా. తీసుకెళ్ళండి రా. మళ్ళీ వీడి ఏరియాలో కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయండి. సరిగ్గా లెక్క చూసుకో. ఈ కంప్యూటర్ డబ్బా ఏ తప్పు జరిగినా కరెక్ట్ గా చూపిస్తుంది. మనుషుల మోసం చేయదు. కావాలంటే ఇంకో 4 డబ్బాలు కొనిపెట్టుకోరు. ఏ బాస్, మీ అన్నయ్య బుద్ధి నా బలం ఒకటయ్యే కదా. ఈ సిటీనే కొన్నాళ్ళకి నా పాకెట్లో పెట్టుకుంటాను చూడు. బోస్, నువ్వు కేవలం బాక్సింగ్ అని టైం వేస్ట్ చేయడం కంటే కొంచెం కంప్యూటర్ నేర్చుకుంటే రేపు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏ రఘు, వాడేం టైం వేస్ట్ చేయడం లేదు. బాక్సింగ్ లో ఏదో రోజు గొప్పవాడు అవుతాడు. నువ్వు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయ బాస్. ముందు నువ్వు ఆ క్రికెట్ ప్లేయర్ శంకర్ దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసిరా. వెంటనే వెళ్ళు. నేను వస్తానయ్యా. బోస్, ఏంటనయ్యా? ఇదిగో ఖర్చులు కొంచెం. వస్తాను. ఓకే. మగధీరా నన్నే చేకొనరా, నాపైట ఎగరవేయు సమయమేదిరా. మగధీరా ధీరా. ఏ కెప్టెన్, ప్రాక్టీస్ అది ఎలా ఉంది? ఎవరు? నేను అంపైర్ని, వచ్చి చూడు. ఎవరు నువ్వు? మగాణ్ణి. ఏంటిది? విప్పి చూడు బస్సు. మగధీరా నన్నే చేకొనరా. ఏంటి బెదిరిస్తున్నావా? ఆగు బస్సు, కూల్ కూల్. ఇలాంటివి నా దగ్గర పెట్టుకోవద్దు, బయటికి వెళ్ళు. ఓకే, నీ దగ్గర 700 రూపాయలు ఉందా? ఇది ఎవడో తెలుసా? టైగర్ బాంబ్. బెణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ పనికొస్తుంది. ఓకే. ఓ సారీ బాస్. ఒప్పుకో బాస్. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటావా లేదా? చెప్పు. నువ్వు ఇలా రావు దారికి. ఇలా చూడు, క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను. చూడు. వద్దు, పగలగొట్టద్దు, ఒప్పుకుంటాను. ఆల్ అవుట్ ఫర్ నో లాస్. ఈ ఏడుపు ముందే ఆడవచ్చుగా. ఇప్పుడు ఈ టైగర్ బాబు నీకు అవసరం. ఫ్రీ.
ఏ మ్యాన్ అలా పడిపోయావే? ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయావు కదా, నీ ముఖం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. మొత్తం మస్ అయిపోయింది. నీకు సిగ్గుగా లేదు? జీసస్, పిల్లాడా నన్ను వదులు. ఎవరైనా మగాళ్ళుంటే కాపాడండి ప్లీజ్. అయ్యో నన్ను బాగా షేమ్ చేసేసావు కదరా. అయ్యో